చట్టం తన పని తాను చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. కాకపోతే ఆ చట్టం ప్రస్తుతం రాజకీయానికి చుట్టం. ఏ అంశంలో చూసినా సరే, హత్య చేసినా, హత్యా ప్రయత్నం చేసినా, దాడి చేసినా సరే వాటిని చట్టాలు చుట్టాలుగా మారి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితే ఆంధ్రాకి పట్టినటువంటి శాపం. పొంగనూరులో జరిగింది చూసాం. అదే సందర్భంలో ఇటు హత్యకి సంబంధించినటువంటి అంశం, దాంట్లో మామూలుగా ఖచ్చితంగా అది ఇద్దరి మధ్యన వ్యక్తిగత శత్రుత్వం. వాళ్ళిద్దరూ రెండు పార్టీలో ఉన్నారంతే. ఒకప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఆ తర్వాతన ఇద్దరికి మధ్యన విభేదాలు వచ్చాక ఒకళ్ళు తెలుగుదేశంలో ఉంటే ఇంకొకళ్ళు వైసీపీలో ఉన్నటువంటి అతను తన మీద దాడి చేశాడు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు తనను కాపాడలేదని చెప్పి వైసీపీ నాయకుడే అది చేస్తున్నప్పుడు అవతల అతనికి అండగా ఉన్నాడు కాబట్టి ఇతను తెలుగుదేశంలోకి వెళ్ళాడు. జరిగింది ఇది. ఆ చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అది అసలు పాయింట్. ఇక్కడ ఓపెన్ లాజిక్ ఇది. అయితే అంత మాత్రాన చంద్రబాబు నాయుడు వచ్చి మర్డర్ చేయమని చెప్పరు, లేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు దాడి చేయమని చెప్పరు. కానీ ఆ నేరాన్ని నేరంగా చూడటం అన్నటువంటిదే పక్కకు వెళ్ళిపోయింది. పర్యవసానం ఇవాళ పత్రికలు కూడా రాసుకొచ్చేటటువంటి వార్తలు. ఇదే సంఘటన జగన్ ఉన్నప్పుడు జరిగితే ఏమనేవాళ్ళు? అరాచకం. అందరూ ట్వీట్లు చేసేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ట్వీట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా. దానికి తోడు రివర్స్ స్టోరీస్తో పత్రికలు రాసుకొస్తాయి. జైలుకు పంపాడనే పాత పగతో నడి రోడ్డుపై కత్తి దూయించింది అని ఒక హెడ్డింగ్. రషీద్ హత్యలో ఎవరి పాత్ర ఉన్నా వదలం, వినుకొండలో హత్య ప్రభుత్వానికి సిగ్గుచేటు, ఎక్కడ హత్య జరిగినా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం మానండి, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపండి, గత ప్రభుత్వ పాప ఫలితమే రషీద్ హత్య, నిందితుడిని గట్టిగా శిక్షించాలి, పొందూరు ఇది తర్వాత వివేక హత్యపై ప్రధానికి లేఖ రాయాలి. ఈ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఘర్షణల్ని, నేరస్తులని రాజకీయ పార్టీలు దూరంగా పెట్టడం మానేసి పార్టీలలో మీరు చేరండి, లేదా పార్టీలో ఉన్నవాళ్ళు నేరాలు చేయండి, మిమ్మల్ని కాపు కాస్తాం అని చెప్తే ఇక ఆ పైన రాజకీయాలు ఎలా ఉంటాయి? నేర చరితులతో కాదు, నేరస్తులతో నిండిపోతున్నాయి. పర్యవసానం ఇప్పుడు ప్రతి అంశంలో రాజకీయం అవుతుంది. ఫైనల్గా దీని వలన నడి రోడ్డు మీద జరిగిన హత్య, ఇందులో రాజకీయం పక్కన పెట్టండి, బట్ నడి రోడ్డు మీద జరిగిన హత్య సభ్య సమాజంలో ఏం పరిస్థితి సృష్టిస్తుంది? ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తుంది? సంతోషాన్ని ఇస్తుందా? సంబరపరుస్తుందా? ఆందోళన కలిగిస్తుంది కదా. దాన్ని కదా అడ్రస్ చేయాల్సింది ప్రభుత్వం అనేటువంటిది. ఇలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలం అన్నటువంటి కాన్సెప్ట్. నడి రోడ్డు మీద ఒక మనిషిని నరగలిగిన వాడిని కాల్చి అవతల పడేయాలి, ఎన్కౌంటర్ చేసి అవతల పడేయాలి. కానీ ఇక్కడ మళ్ళీ కులాలు, మతాలు, ఓట్లు అడ్డొస్తాయి, పార్టీలు అడ్డొస్తాయి. ఇంకప్పుడు ఎవడికి భయం ఉంటుంది? అత్యాచారం చేసినోడు దర్జాగా తల్లిదండ్రులతో చెప్పి ఆ శవాలని ముక్కలు చేపిస్తున్నాడు. నడి రోడ్డు మీద నరికినోడు రాజకీయ పార్టీ ముసుగులో కూర్చుంటున్నాడు. ఇంకెక్కడి నుంచి ఉంటుంది? ఎప్పుడు మనం మారుతాం? పత్రికలు ఎప్పుడు మారుతాయి? అంటే ప్రజలు ఆలోచన మారకపోతే ఇదే నడుస్తుంటుంది.